ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ మొన్న కోర్టు సబ్మిట్ చేసిన రిమాండ్ కోర్టులో బీఆర్ఎస్ ఒక కుల బాధితులకి ఆఫీసర్లను నియమించుకుని ఒక స్పైని ఏర్పాటు చేశారని చెప్పి దాంట్లో ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి. ఒకటే మాట, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎన్ని డ్రామాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నీ దగ్గర నీ ప్రభుత్వంలో ఏం ఆధారాలు ఉన్నాయి బయట పెట్టు. ఎవడొద్దన్నాడు? ఈ లీకులేంది, ఈ డ్రామాలేంది, ఈ బురద జల్లుడేంది, ఎపిసోడ్ల లెక్క ఉంటాయా? ఆ చక్రవాకం అనేది సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ లెక్క నడుస్తూ ఉన్నది. ఇది 2 నెలల కథ. బయట పెట్టి ఆధారాలు ఏమన్నా ఉంటే ఎవడొద్దన్నాడు? మొత్తం డీజీపీల లైన్లో నిలబెట్టు. అప్పటి చీఫ్ సెక్రటరీ నుంచి ఇప్పటి చీఫ్ సెక్రటరీ దాకా, అప్పటి హోమ్ సెక్రటరీ నుంచి ఇప్పటి హోమ్ సెక్రటరీ దాకా, ఇంటెలిజెన్స్ చీఫ్లను, ఎస్ఐబి చీఫ్లను అందరినీ నిలబెట్టు. అడుగురు ఏం జరిగిందో ఏందో. 1000% యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం జరిగిందో చూడుర్రి, రివ్యూ చేసుకోర్రి. కమిటీస్ ఉంటాయి, అన్ని తెలుసు. దే నో ఎవ్రీథింగ్ బట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అగేన్స్ట్ అస్. అంతే, దట్ ఈస్ వెరీ క్లియర్. అంటే వీళ్ళు ఏమైనా గడ్డి వీక్తుర్రా, గుడ్డి కూరల పళ్ళు తవ్వుతున్నారు. ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, వ్యవస్థ ఉంది కింది దాకా. ఏఈఓలు ఉన్నారు, ఏఓలు ఉన్నారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. ఎన్యూమరేషన్ చేయాలి కదా. ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తలేరు? వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఎన్యూమరేషన్? ఏంది మీ యొక్క ఆలోచన? ఏంది అంటే ఇక రైతులను పట్టించుకోరా? మీ ఎజెండాలో రైతులు లేరా? రాజకీయం తప్ప, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు వలేసుడు తప్ప, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద జల్లుడు తప్ప మీ ఎజెండాలో, మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, మీ ఇందిరమ్మ రాజ్యంలో రైతులు లేరా? ఉంటే ఎన్యూమరేట్ చేయండి, చేపియండి. గతంలో మేము చేపించినాం కదా, ఎకరానికి 10,000 ఇచ్చినాం కదా. ఇవాళ ఇవ్వండి. మిమ్మల్ని ఎవరొద్దన్నారు? ఇవాళ మేము చీఫ్ సెక్రటరీ గారికి కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ డెలిగేషన్ మేము సచివాలయానికి పోయినాము. ఈ విషయంలో ఎన్యూమరేషన్ చేయాలి. ప్రతి ఎకరం నష్టపోయిన రైతాంగానికి 25,000 రూపాయలు ఇవ్వాలి. రైతు రుణమాఫీ 2 లక్షలు అమలు చేయాలి. ఈ యాసంగి సీజన్లో వడ్ల కొనుగోళ్లు తొందరగా ప్రారంభించి వడ్ల కొనుగోలు సెంటర్లు పెంచాలి. అదేవిధంగా మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. రైతు బంధును కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. ఈ విషయాలన్నీ వల్ల సచివాలయంలో చీఫ్ సెక్రటరీ గారికి మేము విన్నవించడం జరిగింది రిప్రజెంటేషన్ రూపంలో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లో మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవే రైతులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో 6వ తేదీ నాడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం కూడా మేము చేపట్టబోతా ఉన్నాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేసేటట్టుగా ప్రభుత్వం మెడలు వంచుతాం. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితే కాదు, భారత రైతు సమితి అని కూడా డెఫినెట్గా గతంలో మాకు ఆ పేరుంది, భవిష్యత్తులో కూడా ఆ రకంగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.